ఓం నమ శివాయ. ఈరోజు 37వ రోజు పారాయణ. శివనామ జపము భస్మధారణ మహిమ, త్రిపుండ్ర దైవము, స్థలము మొదలగు వాటి ప్రతిపాదనము. ఋషులు అడిగిరి, మహానుభావ వ్యాస శిష్య సూత మహర్షి, మీకు నమస్కారము. పరమ ఉత్తమమైన భస్మ మాహాత్మ్యమును మాకు వివరించుడు. భస్మ మాహాత్మ్యమును, రుద్రాక్ష మాహాత్మ్యమును, నామమహిమను ఈ మూడింటిని మిగుల ప్రసన్న చిత్తులై మాకు వివరింపుడు. మా హృదయములకు ఆనందమును చేకూర్చుడు అనిరి. అప్పుడు సూత మహర్షి ఈ విధముగా పలికెను, మహర్షులారా, మీరు మిగుల ఉత్తమ విషయమును అడిగితిరి. ఇది సకల లోకములకు హితమును చేకూర్చున్నది. భగవంతుడకు శివోపాసన చేయువారు మిగుల ధన్యులు, కృతార్థులు. వారి దేహధారణ సఫలమైనది. వారి కులమంతయును ఉద్ధరింపబడును. శివనామము నోటియందు గలవారు తమ నోటితో సదాశివ శివానామములను ఉచ్చరించుచుండు వారిని ఖదిర వృక్షమునందలి అగ్నిని స్పృశించలేనట్లు ఏ ప్రాణులను కూడా తాకుటకు సాహసించలేదు. ఓ శ్రీ శివ, నీకు నమస్కారము. శ్రీ శివాయ నమస్తుభ్యం. ఈ మాట నోటి నుండి వెడలినప్పుడు ఆ నోరు సకల పాపములను నశింపచేయు పవిత్ర తీర్థమగును. ప్రసన్నతాపూర్వకముగా ఆ నోటిని దర్శించిన వాడు నిశ్చితముగా తీర్థసేవ వలన కలుగు ఫలము పొందును. బ్రాహ్మణులారా, శివనామము విభూతి రుద్రాక్షలో ఈ మూడును త్రివేణితో సమానముగా పరమపుణ్యమయమని తలంచబడును. శుభకరములకు ఈ మూడు వస్తువులు సర్వదా ఉన్న చోటును దర్శించుటతోటనే త్రివేణి స్నాన ఫలము లభించును. భగవంతుడకు శివనామము గంగా, విభూతి, యమున అని భావించబడును. భగవంతుడకు శివనామము గంగా, విభూతి, యమున అని భావించబడును. రుద్రాక్షను సరస్వతిగా తలంచెదరు. ఈ మూడింటితో కలిసిన త్రివేణి సకల పాపములను నశింపచేయును. శ్రేష్ఠులైన బ్రాహ్మణులారా, ఈ మూడింటి మహిమను సదా సదస విలక్షణుడు భగవంతుడు నగు మహేశ్వరుడు తప్ప ఇంకెవరను చక్కగా ఎరుగరు. ఈ బ్రహ్మాండములోనున్న సమస్తమును కేవలము మహేశ్వరుడే ఎరుగును. విప్రులారా, నేను నా శ్రద్ధాభక్తులకు అనుగుణముగా సంక్షిప్తముగా భగవన్నామముల మహిమను వర్ణించెదను. మీరందరూ ప్రేమతో వినుడు. ఈ నామమాహాత్మ్యము సకల పాపములను హరించు సర్వోత్తమ సాధనము. శివ అను ఈ నామరూపమైన దావానందంచే పాతక రూపమైన గొప్ప పర్వతము అనాయాసముగా భస్మమగను. ఇది సత్యము, ఇందులో సంశయము లేదు. సౌనక, వాస్తవమునకు శివనామము చేతనే అనేక రకరకములైన దుఃఖములు నశించును. ఇతర సాధనల వలన సంపూర్ణముగా ప్రయత్నము చేసినను అన్నీను నశించవు. ఈ భూతలమునందు మానవుడు ఎల్లప్పుడూ భగవంతుడకు శివుని నామముల జపమునందే లగ్నమైయున్నచో మానవుడు వేదములను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, ధన్యవాదములకు పాత్రుడు, విద్వాంసుడు అని అనబడను. మునులారా, శివనామ జపమునందు విశ్వాసమున్న మానవుడు ఆచరించుడి అనేక ధర్మములు సద్యహ ఫలము నొసంగుటకు ఉత్సుకతను కలిగి ఉండును. మహర్షులారా, భగవంతుడుకు శివుని నామము చేత నశించుడు అన్ని పాపములను మానవుడు భూతలమునందు చేయజాలడు. శివనామ రూపమైన నౌక మీద ఆరూఢుడై సంసార రూప సాగరమును దాటదలుచుకున్న వాని జనన మరణ రూప ప్రాపంచిక మూలభూత సకల పాపములు నిశ్చితముగా నశించును. మహామునులారా, సంసారమునకు మూలభూతములకు పాతక రూప వృక్షములనడివి శివనామ రూప గొడ్డళ్లచే వికృతముగా నశించును. పాపరూప దావానలము చేత పీడితులైన వారు శివనామ రూప అమృతమును గ్రోలవలను. పాపదావానలము చేత దగ్ధమగు ప్రజలకు శివనామామృతమిచ్చే తప్ప ఇంక దేనితోనూ శాంతి లభించదు. శివనామరూప సుధావృష్టి వలన కలుగు ప్రవాహధారయందు మునకలు వేయిచుండెడి వారు సంసార రూప దావానల మధ్యమున నిలిచి ఉండి కూడా ఎప్పుడును శోకములకు లోనుకారు. మహాత్ముల మనస్సులో శివనామము ఎడల గొప్ప భక్తి ఉన్నచో వారికి సహసా సర్వదా ముక్తి కలుగును. మునీశ్వరులారా, అనేక జన్మలు తపస్సు చేసిన వారు శివనామము ఎడల భక్తి గల వారి సకల పాపములు నశించును. మనస్సునందు శివనామము ఎడల అఖండమైన సాధారణ భక్తి కలిగిన వారికి మోక్షము సులభము అని నా అభిప్రాయము. అనేక పాపములు చేసి కూడా భగవంతుడకు శివుని నామజపమునందే ఆదరపూర్వకముగా లగ్నమైన వాడు సకల పాపముల నుండి విముక్తుడగును. ఇందు సంశయము లేదు. వనమునందు దావాననము చేత కాలిపోయి బూడిదైన వృక్షము వలె శివనామ రూపమైన దావాననము చేత దగ్ధమై అప్పటి వరకు చేసిన సకల పాపములు భస్మమగును. సౌనక, నిత్యము అంగములయందు భస్మమును ధరించిన మానవుడు పవిత్రుడగును. అటులనే శివనామ రూపమున జపమునందు ఆదరము కలవాడు ఘోర సంసార సాగరమున తరించును. భగవంతుడికి శివుని నామ జపము సంసార సాగరమును దాటుటకు అన్నింటికంటే ఉత్తమమైనది. మునులారా,
మునివరులారా, ఎక్కువగా చెప్పడం వల్ల ప్రయోజనమేమి కలదు? శివనామం యొక్క సర్వపాపహరణ మహాత్మ్యమును నేను మీకు ఒక్క శ్లోకమునందే తెలిపెదను. భగవంతుడు శంకరుని నామమునందు గల పాపహరణ శక్తికి సమానమైన పాపమును మనుష్యుడు ఎన్నటికినీ చేయజాలడు. మునులారా, పూర్వము మహాపాపయకు ఇంద్రద్యుమ్న మహారాజు శివనామ ప్రభావము చేతనే ఉత్తమమైన సద్గతిని పొందెను. ఇట్లే ఒకానొక బ్రాహ్మణ యువతి కూడా అనేక పాపములు చేసి శివనామ ప్రభావముచే ఉత్తమ గతిని పొందెను. ద్విజవరులారా, నేను ఉత్తమమైన భగవన్నామ మహిమను వర్ణించితిని. ఇప్పుడు పవిత్ర వస్తువులను కూడా పవిత్రమునరించినట్టి భస్మ మహాత్మ్యమును వినుడు. సశేషము. ఓం నమః శివాయ.